గురుభ్యో నమ. ఓం గం గణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చాను. అది ఏమిటి అంటే శ్రావణ మాసం ప్రత్యేకత. శ్రావణ మాసానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది ముందు తెలుసుకుందాం, ఓకేనా? మనకు ఉన్న 12 నెలలకు కూడా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పేరు ఉంది. అది ఎలాగా అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలుస్తాడో ఆ నక్షత్రం పేరు మీదుగా ఆ నెలను మనం పిలుస్తాం. ఉదాహరణకు పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రం వద్ద ఉంటే ఆ నెలను చైత్రమాసం. అలాగే పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటే గనక వైశాఖ మాసం. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం అయితే ఆ నెల జ్యేష్ఠ మాసం. అలాగే పౌర్ణమి నాడు పూర్వాషాఢ నక్షత్రం ఉంటే గనక ఆ మాసం ఆషాఢ మాసం. అలాగే పౌర్ణమి రోజు శ్రవణం నక్షత్రం అయితే ఆ నెల శ్రావణ మాసం. ఇలాగా ప్రతి నెలకి కూడా చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటే అదే పేరు వస్తుంది ఆ నెలకు. మరి ఈ శ్రావణ మాసంలో అన్ని పండుగ రోజులే. శ్రావణ మాసంలో చాలా ప్రాంతాల్లో శివ పూజలు, లక్ష్మీదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించటం, అలాగే వినాయకుడిని పూజించడం చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వారు వారి వారి సాంప్రదాయాలను ఆచారాలను బట్టి మంగళవారాల్లో పార్వతీదేవిని పూజిస్తారు. ఎలా అంటే పెళ్ళైన వరుసగా 5 సంవత్సరాల వరకు ఈ మంగళవారాల వ్రతాలను చేస్తూ ఆఖరు సంవత్సరమున ఉద్యాపన చేసుకుంటారు. ఇది మంగళవారానికి ప్రత్యేకత. ఇక శుక్రవారం అంటే చెప్పనక్కర్లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే అదే రోజు చేయాలి అన్న నియమ నిబంధనలు ఏమీ లేవండి. మనకు అనుకూలంగా ఉన్న రోజున చేసుకోవచ్చు. కాకపోతే సాంప్రదాయం, ఆచారం అనేది మాత్రం మనకు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని చేసుకుంటాం. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. ఈ వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ప్రధానంగా దీపారాధన ఎలా చేస్తారు అంటే పిండి దీపాలతో దీపాన్ని చేసి ఆవు నెయ్యి వేసి ఒత్తి వెలిగించుతూ ఉంటారు. చక్కగా ఈ నెల రోజులు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా పర్వదినాల్లో ఉపవాసాలు ఉండడం కూడా చాలా మంచిది ఆరోగ్యరీత్యా. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. ఈ పని ఒత్తిళ్లతో ఉపవాసాల కారణంగా కోపాలు తగ్గించుకోవాలి. కోప్పడితే ఇంట్లో ప్రశాంతతను కోల్పోతాం. కాబట్టి దైవ చింతనతో శాంతియుత జీవితాన్ని గడపాలి. ఇంకా నాగపంచమి ఈ నెలలో వచ్చే పర్వదినం. ఈ నాగపంచమి నాడు మనము నాగుల చవితికి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా నాగపంచమి నాడు కూడా పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత ఏకాదశి, పుత్రద ఏకాదశి. ఏకాదశి నాడు కూడా ఉపవాసాలు ఉండడం, ద్వాదశి పారాయణ చేయడం చేస్తూ ఉంటాం. తర్వాత ఈ నెలలో వచ్చే పండగల్లో రాఖీ పౌర్ణమి, అదే దీన్నే రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి అంటాం. ఇక తర్వాత వచ్చే అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వస్తుంది కదా బహుళాష్టమి. అప్పుడు కృష్ణాష్టమి, గోకులాష్టమి, కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటాం. ఇంకా ఈ నెలలో వచ్చే అమావాస్యను కొంతమంది పోలాల అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కో ఆచారంతో పూజలు చేస్తూ ఉంటారు.
ప్రకృతికి తగ్గట్లుగా మనం ఆహారాన్ని తీసుకోవాలి. సంతాన సౌభాగ్యాల కోసం స్త్రీలు చేసే పూజలను పురుషులు కూడా సహకరిస్తూ ఉంటారు. రాఖీ పండుగ అంటే తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు రాఖీ పండగని. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ వీరి మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా ఈ రాఖీ పౌర్ణిమ, రక్షాబంధన్ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక ప్రాముఖ్యత సంతరించిన పండగ అది ఏమిటి అంటే కావడి యాత్ర. ఈ కావడి యాత్ర అంటే పేరులోనే మీకు అర్థమవుతుంది. కావడి అంటే ఒక వెదురు బద్దలాంటిది ఉంటుంది. దానికి రెండు వైపులా బ్యాలెన్స్డ్గా తొట్టెలైనా ఉండొచ్చు, లేదా నీటి కుండలైనా. అటువంటి కావడిని తీసుకుని వెళ్తారు. ఎక్కడికి తీసుకువెళ్తారు, ఎవరు తీసుకువెళ్తారు అంటే శివభక్తులు ఈ శ్రావణ మాసంలో గంగా నది జలాలను, అంటే సుమారుగా 105 కిలోమీటర్ల దూరం కాలినడకన చెప్పులు లేకుండా కుంకుమ పువ్వుతో నడుస్తూ ఉంటారు. గంగా నది నుండి తెచ్చిన జలాలను వారి ఇళ్ళ దగ్గరలో ఉన్న శివాలయాలకు కానీ, లేదా అంటే ప్రముఖమైన శివాలయాలకు తీసుకుని వెళ్ళి ఈ గంగా జలాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది కావడి యాత్ర ప్రత్యేకత. ఇంకా ఈ నెలలో వచ్చే పండుగలు వరాహ జయంతి. ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క పండుగను మనం జరుపుకోవచ్చు. ఇదండి శ్రావణ మాసం ప్రత్యేకత వివరాలు. విన్నారు కదా? మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.